గారు చెప్పండి సార్. ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? సుధీర్ ఈరోజు కూడా రాలేదు. అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకున్నది. ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు. ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీల్ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము. ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు, అప్గ్రేవింగ్ మంచిది. సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హీల్ కమ్. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు. చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది. అందులో మళ్ళీ ఇప్పుడు ఛాంబర్లో ఇష్యూ ఉంది. ఆ ఛాంబర్లో వాళ్ళు డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాంబర్ టు టేక్ డిసిషన్. వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తారు. ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీంతో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు, ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా. ఇప్పుడు ఈమె ట్వీట్లోనే మీరు చూడండి, ఆయన తీసేశాక 1 year బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో. ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు అలా సీన్లు లీక్ చేస్తే ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజు కాక చెప్పలేదు మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుంది నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం. అలాంటివి ఆయన ఒక 1 year కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసినా 1 year నుంచి సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి. ఇప్పుడు ఈమె విషయంలో ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే షీఈ్ లైక్ దట్, షీఈ్ వెరీ స్ట్రైట్. అదే ఆమె కూడా అదే అంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఉంటే మీరు ఛాంబర్కి వెళ్ళండి, మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియేషన్లో కంప్లైంట్ చేయండి, అట్లయినా మీరు ప్రూవ్ చేసుకుందామంటే ఆయన ఎందులో మెంబర్ కాదు. ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు సినిమాల నుంచి బయటికి పంపించేశారని మీకు ఇంకా దిల్రాజు గారు కూడా ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైనాన్స్ చేయించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన, అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్, కొత్తగా చెప్పాల్సిన వేస్ట్. సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం, సినిమా ముందుకు జరగట్లేదు, డిలే అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను, మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1 కోటి ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను. ఐఎమ్ 100% హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇది ఒకటే చిన్న లాస్ట్ హడిల్ ఇస్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వస్తాడు, ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయనని మీ మీడియా ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇది మీ మూవీ, మీరు యాక్ట్ చేశారు, నాకు మీ మీద ఏమీ లేదు, మీరు కూడా ఛాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏం లేదని, ప్లీజ్ రండి. ఎందుకంటే ఈ మూవీని రీచ్ చేయడం, ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందు తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫా. సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. ఓకే, మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి, వస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు టీజర్ కూడా చూసాము. కాకపోతే టీజర్లో సుధీర్ ఇది జనరల్ వాయిసే ఉంది, అంత అండ్ డబ్బింగ్ ఏం చెప్పలేదా? జనరల్ వాయిస్ మాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి. అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు ఆ టర్మే కొత్తది అనుకుంటా, సౌండ్ డిజైనర్ అయితే జర్మనీ నుంచి చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్స్టార్లో ఒక సిరీస్ చేశాడు. తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను, నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయంటే నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే మనం జనరల్గా బయట చేయిస్తాం. తర్వాత అట్లానే ఆయన ఇప్పుడే కాదు, మేము స్టార్టింగ్ సాంగ్స్కి ముందే మేము చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంతా ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్ని పెట్టి చేంజ్ చేయాలి. సో జనరల్లీ మనకి అంత అవసరం ఉండదు డబ్బింగ్, కొంచెం న్యాచురల్గా ఉన్న చాట్ల న్యాచురల్గా పెట్టాము. అయితే చాలామంది స్టార్స్ డబ్బింగ్ అట్లనే అయిపోయింది అండ్ మోస్ట్లీ ఆన్ సెట్స్ అయిపోయింది, ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్మెంట్ తెచ్చి వాడింది కాబట్టి మాకు అది హెల్ప్ అయింది. సింక్ సౌండ్లో ఏమైనా చేశారా? ఐ క్లియర్లీ డోంట్ నో దట్ టెక్నాలజీ. ఆయన కొత్తగా జర్మనీ నుంచి వాడాడు ఒక 3 పెట్టుకొని. ఈ విల్ నెక్స్ట్ ఈవెంట్కి ఆయన కూడా వస్తాడు, రాహుల్, ఆయన పేరు రాహుల్ ఆలం. హీఈస్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం నేనే.
సో హీ వర్క్ ఫర్ మీ ఫ్రీ. ఆయన ఆ టెక్నాలజీ అడగండి మీరు. ఓకే.